హలో మై డియర్ బంగారమ్స్, ఈరోజు నేను అన్న తీసుకొచ్చేసాడు బూమ్ బద్దలైపోయే ఒక మోటార్ సైకిల్ అనమాట, Yamaha MT-01. ఇటువంటి బైక్ మీరు ఎప్పుడు కని విని ఎరుగని ఒక మోటార్ సైకిల్ ప్రాపర్ ఒక టీవీ యాడ్లకు అయిపోతుంది. కానీ దీనికి కావాల్సిన రెస్పెక్ట్ ఇట్ డిమాండ్స్ అండ్ ఇట్ కమాండ్స్ రెస్పెక్ట్ అనమాట. అండ్ సిమిలర్లీ మై ఫ్రెండ్ రైట్ హియర్ నవీన్ అనే బ్రదర్, నాకు చాలా రోజులుగా ఫ్రెండ్ అండ్ person whom I enjoy riding with, a very seasoned and mature rider, technically sound person. So he restores these immortal beauties అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి అసలు ఒక వాల్యూ అసైన్ చేయలేము. దీస్ ఆర్ ప్రైస్లెస్. అండ్ ఈరోజు రియలీ హీ మేడ్ మై డే. ఎందుకంటే ఈ బైక్ రైడ్ చేయడం నాకు ఒక డ్రీమ్. చాలా యునీక్ ఫీచర్స్ ఉన్నాయి ఈ యొక్క బైక్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ఒక అంచనా వేయండి ఎంత సీసీ ఉండొచ్చని. 500, 600, 1000 ఇదంతా కూడా కాదు, 1700 సీసీ అండి. అంటే ఇప్పటికే మీరు కొంచెము షాక్ నుంచి తేలుకోవడానికి టైం పడుతుంది. 1700 సీసీ వీట్విన్ నేకెడ్ మాన్స్టర్, నేకెడ్ బీస్ట్ అని చెప్పొచ్చు. దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్, దేర్ వాజ్ నథింగ్ లైక్ దిస్ అండ్ దేర్ విల్ బి నథింగ్ లైక్ దిస్. సో వన్ ఆఫ్ అ కైండ్ మోటార్ సైకిల్. తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ హిజ్ కమిట్మెంట్ అనమాట, ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ మోటార్ సైకిల్స్. ఈయన దీంతో ఏం బిజినెస్ రన్ చేస్తలేరు, బట్ హీ డివోట్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. అంటే ఇటువంటి ఒక బీస్ట్ అంటే చాలా రేర్ మోటార్ సైకిల్ని రిస్టోర్ చేయడము చాలా చాలా పేషెన్స్ అవసరము, చాలా ఓపిక అవసరం. సో ఎలా చేస్తావు, ఎందుకు చేస్తావు? ఇది నా ఫ్రెండ్ మదన్ బైక్. ఓకే. సో తిన్ను పిక్ చేసుకున్నప్పుడు కాస్మెటిక్స్ అంత మంచిగా లేవు. సో ఐ ఫెల్ట్ లైక్ చాలా పని ఉంది దీనికి, నా టేస్ట్ ప్రకారం లేదు. ఓకే. అండ్ మదన్ ఇస్ లైక్ ఏ బ్రదర్ టు మీ. ఓకే. సో ఇస్ లైక్ నవీన్ తీసుకో, ఏం చేస్తావు చెయ్యి, లెట్స్ మేక్ దిస్ బైక్ లుక్ నైస్. అంతే. సో అలా వచ్చినప్పుడు అంటే దీని ఒక యాక్చువల్ క్యారెక్టర్ ఎలివేషన్ ఏదైతే అవసరమో అది తీసుకురావాలి. సో ఫస్ట్ అయితే ఒరిజినల్గా బ్లాక్ కలర్. ఓకే. నాకు అంత మంచిగా అనిపించలేదు బండి చూడటానికి కూడా, ప్లెయిన్గా దేర్ ఇస్ నో క్యారెక్టర్ అన్నట్టు ఉండేది. అంటే బ్లాక్ నచ్చే వాళ్ళకి నచ్చుతుందేమో కానీ, బట్ ఐ ఫెల్ట్ ఈ ఎస్పీ ఎడిషన్ అన్నది స్పెషల్ ఎడిషన్ యమహా లాంచ్ చేసింది. సో అదే థీమ్లో మనం చేద్దామని చెప్పి పెయింట్ కోడ్స్ అన్ని తెచ్చుకొని బైక్ అంతా పెయింట్ చేస్తాం. దెన్ క్లచ్ వర్క్ ఒకటి ఉంది, క్లచ్ అది కూడా ఫిక్స్ చేసుకుని నవ్ వీ స్టార్ట్ రైడింగ్. ఇనిషియల్గా ఈ మిర్రర్స్ అవి కూడా ఇక్కడ నుంచి ఒరిజినల్ మిర్రర్స్ వస్తాయి, అవి తీసి మనం ఈ బార్ అండ్ మిర్రర్స్ వేసుకొని, సో మోర్ ఆఫ్ మస్కులర్ లుక్ వచ్చింది. సో ఇప్పుడు మనం బైక్ పైన కూర్చున్నా కూడా యూ విల్ ఫీల్ దట్ రియల్ మజిల్ ఫీల్. అండ్ నడుపుతున్నప్పుడు కూడా మీరు నడుపుతారు ఎట్లా ఉంటుందో. సో మసిల్ కార్స్ మనం విన్నాము, మసిల్ కార్స్, మస్టాంగ్ ఇవన్నీ మనకు తెలుసు. కానీ మసిల్ బైక్ అనే జానర్ ఇప్పుడు కనిపిస్తలేదు. కానీ ఇది ఆ మసిల్ బైక్ జానర్కి ప్రాపర్ ఒక సింబల్ అని చెప్పొచ్చు, ఒక డెఫినేషన్ అని చెప్పొచ్చు. ఇంకోటి, ఒక తెలుగు అబ్బాయి ఇంత ఒక డెడికేషన్తో, ఇంత టెక్నికల్ నాలెడ్జ్తో ఇలాంటి వాళ్ళని షోకేస్ చేయడానికే డినోస్ వరల్డ్ తెలుగు అనేది నేను స్టార్ట్ చేశాను. అఫ్కోర్స్ ఇది 2 లాంగ్వేజెస్లో వెళ్తుంది. మీ అందరి సపోర్ట్ కోసం చాలా చాలా థ్యాంక్స్. మొన్న సుమన్ టీవీ దీంట్లో కూడా ఇంటర్వ్యూ వచ్చింది, వాళ్ళు కూడా సపోర్ట్ అంటే మీ సపోర్ట్ వల్లనే వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ట్రూ ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ని ఫీచర్ చేయడమే మన ఒక ఎయిమ్ అనమాట. ఆ విజన్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఛానల్ని చూడండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో నవీన్, ఇంతకుముందు RD350 రివ్యూ నేను చేశాను, అది ఇంగ్లీష్లో ఉంది, అది చూడండి. వీలైతే మేము తెలుగులో కూడా ఒకసారి చేద్దాము. అంటే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇటువంటి ఒక అంటే చాలా పార్ట్స్ అంత ఈజీగా దొరకవు. సో ఎట్లా, వాట్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ యూ వుడ్ లైక్ టు అంటే షేర్ విత్ వానబీ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ స్పెషల్ స్పేస్ ఆఫ్ రిస్టోరింగ్ దీస్ లెజెండ్స్? ఎనీ బైక్ అండి, మనం రెస్టోర్ చేసినప్పుడు ఫస్ట్ అండర్స్టాండ్ దీనికి అసలు ఏం కావాలి అని. అంటే జస్ట్ ఏదో ఎవరో చెప్పారు, వాళ్ళు ఎవరేదో చేశారు అలా కాదు. ఎవ్రీ బైక్ ఇస్ డిఫరెంట్. మీ దగ్గర ఉన్న బైక్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నా దగ్గర ఉన్న బైక్. అవును. సో ఒకసారి మొత్తం స్ట్రిప్ డౌన్ చేయండి వీలైతే, అంటే అంతా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీరు ప్రాపర్ బిల్డ్ చేద్దాం అంటే ఎప్పుడైనా సరే సర్ఫేస్ రస్ట్ చాలా దగ్గర ఉంటాయి. ఆల్రెడీ 10, 15, 20 years ఓల్డ్ బైక్స్కి ఎక్కడో దగ్గర రస్ట్ ఉంటుంది. స్టార్ట్ ఫిక్సింగ్ దట్. ఫస్ట్ రస్ట్ అంతా ఫిక్స్ చేసుకోండి, పెయింట్ వర్క్ చేసుకోండి. అవసరమైతేనే ఇంజిన్ ఓపెన్ చేయండి, ఎందుకంటే చాలా వరకు అవసరం, పెద్ద బైక్స్కి అవసరం ఉండదు ఇంజిన్ ఓపెన్ చేయాల్సిన. ఇది అంటే జాపనీస్ ఇంజిన్స్ సార్టెడ్ ఫర్ లైఫ్, అవి నడుస్తూనే ఉంటాయి, మనం మెయిన్ ఆయిల్ మార్చుకుంటే చాలు. సో
అంతవరకు చూసుకోండి. మేజర్గా పోయేది ఏంటి, బ్రేక్స్, క్లచ్, ఈ రన్నింగ్ ఐటమ్స్ వరకు ఫోక్ సీల్స్ కానీ కాయిల్ సీల్స్, రబ్బర్స్ చిన్నవన్నీ సోర్స్ చేసుకొని చేసుకోవచ్చు. అయినో ఇండియాలో దొరకవు అని అంటారు, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మన యమహా డీలర్షిప్ అయితే నిజంగా సపోర్ట్ చేస్తుంది స్పేర్స్. ఓకే, మీరు వెళ్ళి నాకు ఈ బైక్ ఉంది, నాకు ఈ స్పేర్స్ కావాలంటే టైం తీసుకుంటున్నారు, బట్ సోర్స్ చేసేది because headed by an enthusiast Sidhu sir. Right, so they are helping us. Even Anirudh, Andy is also a great friend. So ఆయన స్టోర్ ఓపెన్ చేయడం ఇంకోటి. సో యూ హావ్ another enthusiast who understands bikers. లేదు నాకు అసలు రాదు, నాకు అర్జెంట్ గా కావాలంటే ఎవరైనా యూఎస్ నుంచి వస్తుంటే తెప్పించి ఆర్డర్ చేసుకోండి. సింపుల్ అండి. ఎనీ పార్ట్ విల్ హ్యావ్ ఎ నంబర్. అదే మనకి పార్ట్ ఎక్కడ ఏంటి తెలియదు అంటే ఇలా పార్ట్ నెంబర్ తీసుకొని యమహా పక్కన పార్ట్ నెంబర్ టైప్ చేయండి, ఈజీగా దొరికేస్తుంది. ఓకే, సో మీకు ఒక హింట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, చాలా మంది ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫీచర్ చేయరు. సో హౌ టు రిస్టోర్ బైక్స్ అనేది ఫ్రమ్ అ పర్సన్ హూ హెస్ డన్ దిస్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్, ఫర్ నియర్లీ ఎ డెకేడ్ నౌ మీరు తెలుసుకున్నారు. అండ్ ఈ రెస్టోర్స్ బైక్స్ యాజ్ వెల్ as కార్స్ అనమాట, ఆల్ లెజెండరీ ఐకానిక్ బ్రాండ్స్ అనమాట. సో దీంట్లో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ మోటార్ సైకిల్ మీకు నచ్చింది? ద వే ఇట్ పుల్స్ అండి. అంటే మీరు టార్టల్ ఇచ్చినప్పుడు ఆ టార్క్, ఆ ఫీల్ మీకు నా రెగ్యులర్ సూపర్ బైక్ ZX10R అది ఇచ్చే ఫీల్ ఇస్ డిఫరెంట్. అదే ఇట్ మేక్ యూ ఫీల్ ఫాస్ట్, దిస్ విల్ మేక్ యూ ఫీల్ ఆ మజిల్ తెలుస్తూ ఉంటుంది. మీకు ఎవరో గట్టిగా పుల్ చేస్తున్నారు, ఆ ఇన్స్టెంట్ పుల్, ఇంకా పవర్ వి కాంట్ డిఫైన్ యాక్చువల్లీ ద వే ఇట్ డెలివర్స్. టార్క్ దీన్ని మీరు ఎస్టిమేట్ చేయండి, 150 న్యూటన్ మీటర్స్ టార్క్ అండి దీనిది, అంటే కొన్ని కార్ల కంటే ఎక్కువ అనమాట. సో అండ్ పవర్ ఏమో 100 bhp. సో ఇది మోర్ టార్క్ మెషిన్, అంటే ఇన్స్టెంట్ పికప్ అందించేది. ఇప్పుడు 10R నా దగ్గర ఉంది, సార్ దగ్గర ఉంది. సో అది మీరు బెటర్ టాప్ స్పీడ్, అంటే మీరు థ్రాటిల్ తిప్పి టాప్ స్పీడ్ ఏదైతే అచీవ్ చేయాలో అది హెల్ప్ చేస్తుంది. కానీ టార్క్ మాస్టర్గా ఈ V-twin మెషిన్స్ దాంట్లో మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆ V-twin కాన్ఫిగరేషన్ దానికోసము. ప్లస్ మనకి దీంట్లో ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ మనం కొత్తగా వేసాము, అది బెడ్ ఇన్ అవుతున్నాయి. క్లచ్ సెట్ అంటే క్లచ్ కొత్తది, అండ్ హైడ్రాలిక్ క్లచ్ ఉన్నట్టుంది. హైడ్రాలిక్ క్లచ్ అండి, అంటే జనరల్ గా మనకి అన్నిటికీ కేబుల్ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఈవెన్ చిన్న బైక్ నుంచి పెద్ద బైక్ వరకు మోస్ట్లీ ఇక్కడ కేబుల్ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది హైడ్రాలిక్, ఎందుకంటే క్లచ్ చాలా హెవీ, కేబుల్ తో మనం ఆపరేట్ చేయలేము, చాలా గట్టిగా అనిపిస్తుంది. ఓకే, సో యూ హావ్ ఎ హైడ్రాలిక్ సిస్టమ్ దేర్. సో 6 piston disc brake 6 piston disc brake వస్తుంది. అండ్ దీనికి ఫీచర్ ఇక్కడ చిన్న ఫ్యాన్ వస్తుంది. ఓకే, కూలింగ్ ఫ్యాన్. అంటే ఈ ఎగ్జాస్ట్ ఎంత హ్యూజ్గా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యాన్ అనేది నాకు తెలిసి మన ముడ్డి కాలిపోకుండా ఉండడానికి నిజంగా చెప్పాలంటే పుట్ ఇట్ యాజ్ రా యాజ్ పాసిబుల్. ఈ రెండు క్యానన్ బ్లాస్టర్స్ లెక్క రెండు ఎగ్జాస్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి మీరు ఇది చూసారంటే ఈ స్వింగ్ ఆర్మ్ కూడా మనకి R1తో షేర్ చేస్తుందని చెప్తున్నారు. ఇట్ మైట్ బి స్లైట్లీ రీడిజైన్డ్ ఫర్ అ స్ట్రీట్ ఫైటర్ దిస్ థింగ్. ఇట్ షేర్స్ దిస్ థింగ్ స్వింగ్ ఆర్మ్ విత్ ది R1 2007-8 మోడల్. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఇట్ కైండ్ ఆఫ్ షేర్స్ ది సేమ్ కాంపోనెంట్స్ as that of the R1 అంటారు. మీరు వస్తే మీకు I'll show you a very unique feature, design factor. I don't know how Yamaha even thought about this. ఇది ఫుట్రెస్ట్, ఇది కనిపించదు అసలు. ఇది దీన్ని చూసి డుకాటి వాళ్ళు కాపీ కొట్టారు. డుకాటి కాపీ కొట్టారు, డియావెల్ సేమ్ ఇది. ఏంటంటే దిస్ ఇస్ బ్యూటిఫుల్ డిజైన్. సో హ్యాట్స్ ఆఫ్. గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్ కదా. సో దాట్స్ ఇట్ అండి. సో దిస్ ఎండ్స్ ద కాన్వర్జేషన్, బట్ విల్ బి మోర్ యాక్షన్ కమింగ్ యువర్ వే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎస్, రైడ్ అనేది నెక్స్ట్ వస్తుంది. సో fasten your seat belts, it's going to be one hell of a ride. సో మై డే బంగారమ్స్, ఆల్రెడీ నవీన్తో మనం మాట్లాడేసాము, ఎవరైతే బండిని రిస్టోర్ చేస్తారో. ఇప్పుడు బండిని రైడ్ చేసి చూద్దాము ఏ రేంజ్లో ధూమ్ దడాకా లేపుతుందని. ఇందాకనే ఆల్రెడీ ఇంగ్లీష్ వ్లాగ్ చేసేసాను. సో ఫుల్గా ఎంజాయ్ చేశాను. అంటే ఇంత 265 kgs అండి ఇది. 265 kgs ఉండి ఇంత నింబుల్ హ్యాండ్లింగ్ ఆఫర్ చేయడం అనేది కొంచెం వరకు ఆ బాక్సర్ ఫీల్ కూడా వస్తుంది. అంటే ఒక హార్లీ డేవిడ్సన్ కానీ పాత ఎన్ఫీల్డ్ ఏదైతే ఉండేదో 60s 70s వాళ్ళు ఆ టైంలో ఒక నేకెడ్ బైక్ తయారు చేస్తే ఎలా ఫీల్ వస్తుందో అలా వస్తుందండి. అసలు టైర్స్ కూడా పర్ఫెక్ట్ షేప్లో లేవు, అయినా కానీ మనం దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. 1700cc బీస్ట్. నిజంగా ఇప్పుడు ఎట్లుందంటే, నేను చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ పాటకి డ్యాన్స్ చేసేవాడిని అనమాట, చిరంజీవి సార్ది. సో అప్పుడు ఆ ఫీల్ ఏదైతే వచ్చేదో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆ సాంగ్ చూస్తే
ఆ గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట, ఆ డ్యాన్స్ మూవ్స్ సార్ది అవన్నీ. సో ఇవి కొన్ని అంటే కొన్ని అసలు ఇమ్మోర్టల్ ఉండిపోతాయండి. మైకేల్ జాక్సన్ డ్యాన్స్ కానీ, జాకీ చాన్ ఫైట్స్ కానీ. సో అలా ఈ మెషిన్స్ అనేది ఇమ్మోర్టల్ అండి, దీనికి అసలు ప్రైజ్ అసైన్ చేయలేము. అండ్ ఎప్పుడు నడిపించినా వీటికంటూ ఉన్న క్యారెక్టర్ అనేది యూనిక్ అండి. ఇప్పుడు మీరు పాత టర్మినేటర్ మూవీ చూసినా కానీ, ప్రెడేటర్ ఫీల్ చూసినా, ఇప్పుడు చూసినా కానీ ఆ పాత ఫిల్మ్కి ఉన్న ఆ ఫీల్ అనేది ఇప్పుడు రీమేక్ చేసిన మూవీస్కి రావు. సో అలానే ఒరిజినల్ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వస్తుందో ఇది చూడండి, 1700 V ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో ఒక నేకెడ్ బైక్ తయారు చేసింది యమహా వాళ్ళు. ఇది 1700 వారియర్ అనేది వాళ్ళది ఒక క్రూజర్ బైక్ వచ్చేది, ఆ ఇంజిన్ తీసుకొచ్చి ఈ నేకెడ్ బైక్లో పెట్టేశారు. సో ఎంత ఈజీగా హ్యాండిల్ అవుతుంది. సో ఇట్ టాక్స్ అబౌట్ హౌ బ్యూటిఫుల్లీ నవీన్ దీన్ని అంటే రిస్టోర్ చేశారని తెలుస్తుంది దీంట్లో. చాలా కాన్ఫిడెన్స్. నేను రీసెంట్గా అంటే ఒక జస్ట్ కోవిడ్కి ముందు అనుకుంటాను, R1200R అని బాక్సర్ ఇంజిన్తో ఉన్న నేకెడ్ బైక్ ఒకటి నడిపించాను. దాంట్లో ఆల్మోస్ట్ ఇదే ఫీల్ వచ్చేది. మరీ వైబ్రేషన్స్ కూడా లేవండి, మంచి V ట్విన్ రంబుల్ అనేది ఉంది. టార్క్ అయితే ఇట్స్ రెడీ టు బి అన్లీస్డ్ అని చెప్పొచ్చు, వెయిటింగ్ టు బి అన్లీస్డ్. ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు, వచ్చేటప్పుడు కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. చూడొచ్చు లాంగ్ స్ట్రైట్ 6 పిస్టన్ క్యాలిపర్ నా R1 2008 మోడల్కి ఉండేది. ఏమన్నా ఫీల్ అంటే అసలు ఇట్స్ ఫ్రీక్ ఇన్ బీస్ట్ అని చెప్పొచ్చు. చెప్పొచ్చు కదా, ఇట్ ఈస్ ద బీస్ట్. అసలు ఇటువంటి బైక్ అసలు ఇంకా మనం ఎప్పటికీ చూడలేమండి. సో గ్లాడ్, వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీ నాకు దొరికింది ఈ బండి రైడ్ చేసి మీకు ఫీచర్ చేసి రివ్యూ చేయడానికి. అండ్ సుమన్ టీవీలో చాలామంది అడిగారు ఎప్పుడు అన్న మీది ఇంటర్వ్యూ వస్తుంది, నిన్ననే రిలీజ్ అయిన తమ్ముడు. అది కూడా లింక్ నేను కింద పెట్టేస్తాను. సీట్ హైట్ కూడా ఫ్రెండ్లీగానే ఉంది. ఇది వెయిట్ డిస్ట్రిబ్యూషను కొంచెం అంటే ఎవరికైతే హెవీ వెయిట్స్ అలవాట్లేదో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ జీరో ట్రాక్షన్, నో ఏబిఎస్, నథింగ్, ప్యూర్ రా పవర్ అనమాట. సో టర్న్ చేసేటప్పుడు థ్రాటిల్ తిప్పినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కార్నర్ చేసేటప్పుడు. ఏదో స్టీమ్ రోలర్కి రాకెట్ థ్రస్టర్స్ పెట్టిన ఫీలింగ్ వస్తుందండి అసలు. బాబా వేరే లెవెల్ అసలు. అండ్ వీళ్ళందరూ ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. తెలుగు ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి చాలా పరిచయము, చాలా రెస్పెక్ట్ నాకు. నవీన్ అంటే చాలా కష్టపడతాడు అబ్బాయి. అండ్ అన్సంగ్ హీరో అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ఏదో బిజినెస్ చేయడానికో దానికోసం చేస్తలేడు. ఇట్స్ జస్ట్ ప్యూర్ లవ్ అండ్ ప్యాషన్ ఫర్ మోటార్ సైకిల్స్ అనమాట. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. సో ఐఎమ్ షూర్ గాడ్ ఈస్ గోనా బ్లెస్ హిమ్ ఫర్ దాట్. అండ్ వీ ఆల్ లవ్ హిమ్ అండ్ రియలీ రెస్పెక్ట్ హిస్ వర్క్ అనమాట. ఏమన్నా ఫీల్ వస్తుంది అసలు. బాబా ఒక బుల్ని నడిపిస్తున్న ఫీల్ వస్తుంది. యాజ్ ఇఫ్ ఒక రేజింగ్ బుల్ పైన కూర్చున్న ఫీలింగ్ వస్తుందండి అసలు. చాలా బాగా రిస్టోర్ చేశాడు అసలు. బ్రేకింగ్ కానివ్వండి, చాసీ స్టెబిలిటీ కానివ్వండి, సస్పెన్షన్ ఫీల్ కానివ్వండి. చూడండి, స్లిప్పర్ క్లచ్ లేదు కదా వెనకాల. కొంచెం మనము ఇది చేసేసరికి, డౌన్ షిఫ్ట్ చేసేసరికి అది రేర్ వీల్ లైట్గా లాక్ అయ్యి హాప్ అయ్యే ఇదే వచ్చింది. కానీ మన స్పీడ్ తక్కువలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. బట్ ఈ రా మెషిన్స్
నడిపించే కిక్కే వేరు. అన్ప్లగ్డ్ మ్యూజిక్ ఏదైతే మనం వింటామో ఏ ఫీల్ వస్తుందో అటువంటి ఫీల్ వస్తుందండి ఇటువంటి రా మిషన్స్ నడిపించేటప్పుడు. దీంట్లో ఎలక్ట్రానిక్స్ లేవు, ఏం లేదు, జస్ట్ ప్యూర్ స్కిల్తో కంట్రోల్ చేయడమే. బా అల్టిమేట్ అండి. చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొకరు వీళ్ళు మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు నమ్ముతున్నా. ఎక్స్క్లూజివ్ కాంటెంట్ నాకు తెలిసి వేరెవరు కూడా MT-01 పైన వీడియో చేయలేదు తెలుగులో. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.